ఏ కార్తీక్, నిన్న పార్టీ చాలా గ్రాండ్ జరిగిందమ్మా, నువ్వే మిస్ అయినావు. సర్లేనా, డబ్బులన్నీ అయిపోయా. 10,000 పోయినది పోయింది, ఇప్పుడు ఒక 10,000 40,000 వస్తాయి. ఊరుకున్న బెట్టింగ్లో గెలిచిన డబ్బులు లేక మరి నా 5,000 తీసుకొచ్చి మొత్తం అయిపోయేసినావు. మళ్ళీ వచ్చి 10,000 ఏంటో బెట్టింగ్. ఊరుకో, నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు. సర్లే కానీ స్కూల్ ఫీజు కట్టినావా నేను? స్కూల్ బంద్ చేసినారు, రేపు కట్టాలా. సర్లే, ఇంకా 10,000 వేసి 40,000 వస్తాయి కదా, రేపు కట్టొచ్చు స్కూల్ ఫీజు. ఏమన్నా ఈసారి నన్ను నా డబ్బులు నాకడే పెట్టేస్తా చూడు. ఏదో నేను నమ్మి 10,000 ఇస్తున్నాను, 40,000 వస్తే మేలే కదా నాకు కూడా. ఇంకా పాట అడగొద్దు ఈసారి. టైం అయింది, స్కూల్ ఫీజు కట్టాలా, ఈ మనిషి ఇంకా రాలేదు. అమ్మయ్యా అనుకుంటున్నా సార్, నిండా 100 నీకు డబ్బులు ఇస్తే పోయి స్కూల్ ఫీజు కట్టొస్తానా తొందరగా. ఈసారి మన డబ్బులు పోయినాయి తమ్ముడు. అన్న అంత మాటద్దన్నా. స్కూల్ ఫీజు కట్టకపోతే నా కొడుకుని టీచర్ కొడుతుందన్న. వాడు వచ్చి నా పిల్లని చెప్తాడు, నా పిల్ల నన్ను కొడుతుందన్న. నన్ను ప్లీజ్ అన్న స్కూల్ ఫీజు అన్న స్కూల్ ఫీజు అన్న. సరేలే, ఇంకా పోయినది పోయింది. ఇప్పుడు 20,000 80,000 వస్తుంది, స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు, ఇంట్లో నడుపుకోవచ్చు మొత్తము. స్కూల్ ఫీజు కట్టేకి 10,000 లేవంటే 20,000 బెట్టింగ్ ఏంటావు స్వామి నువ్వు? 10,000 పోగొట్టి అప్పు చేయి ఏడసాడు. 20,000 ఇరానికి ఎవరన్నా ఏడని అడిగితే వాళ్ళు చెప్తాను. అది కూడా కరెక్ట్ అనుకో, కానీ అప్పు చేసిన డబ్బులు కూడా పోతే మళ్ళీ చేద్దాం. కరెక్ట్ అంటావా? కరెక్టే, ఒకసారి కొడితే అయిపోయా, దండి వస్తాయి డబ్బులు, చాలు నీకు. అప్పులన్నీ కట్టుకోవచ్చు. నాకన్నా దరిద్రుడు, నేనన్నా 3 సార్లు గెలుచుకున్నా, 2 సార్లకే ఓడుకున్నాడు వీడు. ఇంకేంటి ఓడుకుంటాడు ఈ బెట్టింగ్ల వల్ల వీడు.